నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడ పొగేస్తా ఉన్నావు? 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఏ విధంగా ఏడిపించినావు? ఆ రోజు ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు రైతుల పట్ల నువ్వెందుకు పగబెట్టావు? రాజధానికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఎందుకు కక్ష సాధింపు చర్యలకు ఎందుకు దిగినావు? వాళ్ళు కనీసం మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఏ విధంగా లాఠీ చార్జీలు చేయించినావు? ఏ విధంగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసినారు? వాళ్ళు నిరసన వ్యక్తం చేసి వాళ్ళు శిబిరాలు వేసుకొని ఉంటే వాటి మీద ఏ విధమైనటువంటి దాడులు చేయించినావు? ఆ రోజు దేనికి మాట్లాడాలా? రాజధాని ప్రాంత ప్రజలు ఈ రోజు గుర్తొచ్చినారా నీకు? ఈ రోజు రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు గుర్తొచ్చినారా? ఆ రోజు ఏమి తింటా ఉన్నావు? ఆ రోజు ఏమన్నా కడుపుకు కుష్కా తిని మాట్లాడినావా? ఏమి తిని మాట్లాడినావని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారనా? దీనికి ఏం చెప్తాం సమాధానము? ఎందుకు ఈ పనికిమాలిన మాటలు? 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఒక ఇటుక పెట్టిన పాపాన పోలా. ఈరోజు వచ్చి రాజధాని గురించి ఏమి నీ కొంపకి ఎంత దూరం ఉన్నది? 10 నిమిషాలు నీ కొంప దగ్గర నుంచి అమరావతికి పోతావు. రాజధాని నిర్మాణం జరిగే దగ్గరికి, పనులు చేసే కాడికి స్పీడ్ యాక్సెస్ రోడ్ నుంచి చూడు ఏ విధంగా పనులు చేసినారు, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా రాత్రింబవళ్ళు అక్కడ పనులు జరుగుతున్నాయి, ఎంతమంది ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎన్ని భవనాలు పూర్తయినాయి, ఇంకెన్ని భవనాలు పూర్తయ్యే దిశలో ఉన్నాయి, ఎన్ని భవనాలు త్వరలో ఓపెన్ చేస్తారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేయి. మన దగ్గర సేవ లేదు, చేసేవాడిని చేయనీము. 5 సంవత్సరాల పాటు ఏడా కూడా పెరికట్లు కట్టినటువంటి పాపాన పోలా. ఈరోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నిస్సిగ్గుగా అమరావతి గురించి, అమరావతిలో జరిగేటువంటి నిర్ణయాలు, అమరావతి పనులు, అమరావతి నిర్మాణం గురించి, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల గురించి ఈరోజు మాట్లాడతావు. నువ్వు రాజధానికి ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏలు పెట్టి ఈరోజు మాట్లాడతావు.